వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది రొటీన్ రెసిపీస్ చేస్తూ బోర్ కొడుతూ ఉంటుంది అండ్ అలాగే కొంచెం స్పెషల్ రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటే టైం ఉండదు. సో స్పెషల్ రెసిపీస్ తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలి అంటే మన హెల్దీ అండ్ టేస్టీ ఫాలో అవ్వాల్సింది. అటువంటి బోల్డ్ అండ్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇవాళ కూడా మన హెల్దీ అండ్ టేస్టీ స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా మంది ఏంటంటే స్పెషల్ రెసిపీస్ చేయాలి అనుకుంటే ఒక వీకెండ్నో లేకపోతే హాలిడేస్లో కేటాయిస్తుంటారు. ఎందుకంటే స్పెషల్ రెసిపీస్ అనగానే ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది లాంగ్ ప్రాసెస్ చేస్తేనే. సో తక్కువ టైంలో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఎలా యూస్ చేసి స్పెషల్ రెసిపీస్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీకెండ్స్ అనగానే అందరూ బిర్యానీస్ ప్లాన్ చేయడం, లేదా అంటే జంక్ ఫుడ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు, లైక్ పిజ్జాస్, బర్గర్స్, చాలా టైం స్పెండ్ చేసి. సో సింపుల్గా అయిపోవాలి అంటే ఏంటి అంటే, సో ఎక్కువగా కుకింగ్ ప్రాసెస్ చేయకూడదు. మనం ఓవర్ కుక్ చేయకుండా మనం దేంతో అయితే చేస్తున్నామో దాన్ని చక్కగా బాయిల్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టి, అండ్ కొన్ని రీప్లేస్మెంట్స్ చేసుకోవాలి. అంటే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ యూస్ చేయడం, అండ్ దాంతోపాటు ఎక్కువగా మనము డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై ఓవెన్స్లో పెట్టడం, అండ్ స్టీమ్ చేయడం, గ్రిల్ చేయడం, ఇలాంటివి కొన్ని మనం చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన ప్రిపరేషన్లో టైం కూడా తక్కువ పడుతుంది, అండ్ మనం చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్టు కూడా. ఓకే, సో నువ్వైతే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తుంటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శోభారాణి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. అండ్ నా ఫేవరెట్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ అన్నమాట. సో నైస్ శారీ. సో ఏం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్. వావ్. సో ఎందులో వర్క్ చేస్తారు? ఏంటి? సీరియల్స్, మూవీస్, సీరియల్స్. సో అన్ని హీరోస్ కి అమ్మగా, వదినగా. ఓకే, నైస్ నైస్. ముందు నుంచి ఎన్ని ఇయర్స్ అయిందండి? నేను ఒక 5 years అవుతుందండి. ఈ మధ్యన 2 years గ్యాప్ వచ్చింది, చేయలేదు. ఓకే, నైస్. సో వంటలు చేస్తుంటారు. గ్యాప్ రాలేదు వంటలు. అది ఎప్పుడు తినాలి కదా మరి ఇంట్లో, అది లేదు బ్రతకలేము కదా. సో ఇవాళ ఏం రెసిపీ చేస్తున్నారు మాకు? వామాకు చట్నీ చేస్తున్నానండి. వాము అనేది వెరీ వెరీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ. సో దాంతోనే చట్నీ అంటే నువ్వే చెప్పాలి. సో వామాకు నార్మల్లీ అన్నం తిన్నాక జస్ట్ డైజెషన్ కోసం యూస్ చేస్తూ ఉంటారు, బట్ దాంతో చట్నీ చేస్తున్నారు. యాక్చువల్లీ చట్నీస్ అంటే అందరికీ చాలా ఇష్టం, సో తినాలి అని చెప్పి, బట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ చట్నీ అయితే చాలా హెల్తీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే లాస్యా, పచ్చడికి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. వావ్, పర్ఫెక్ట్. అండ్ చక్కగా వామాకు అండ్ పోపు. ఎక్కువగా మనము చట్నీ అనగానే, రోటి పచ్చళ్ళు అనగానే పోపు అనేది ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. సో పర్ఫెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చేసారు. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తారు? స్టవ్ వెలిగించండి. ఓకే, ఫస్ట్ మనం ధనియాలు వేపుకోవాలి. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఓకే, ఓకే. సో ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏంటి? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. అవునా? ప్రస్తుతానికి. ఓకే. సో యూజువల్గా ఓకే, మూవీస్ లో ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ చేయాలని చెప్పేసి. సో 5 years నుంచి అది పర్సీవ్ చేస్తున్నారు. బాగుందా? నచ్చిందా మీకు? బానే ఉంది. అవునా? ప్రస్తుతానికి బానే ఉంది. బానే ఉంది. అంటే కష్టపడాలి, దేనికన్నా కష్టపడాలి కదా. కష్టపడింది ఎవరు పైకి రారు, కష్టపడాలి. అండ్ ఈ ఫీల్డ్ లో కొంచెం ఎక్కువనే కష్టపడాలి. అదే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. ఒక 3 తీసుకొని. సో ఓన్లీ యాక్టింగ్ ఇంట్రెస్టా లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? యాక్టింగ్ ఒకటండి, తర్వాత ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే చాలా మంది అనాథ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కదా. నా ఫ్రెండ్ ఉన్నారు, ట్రస్ట్ ఉంది, కేజీఆర్ ట్రస్ట్. సో ఆ ట్రస్ట్ లో తనకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే మనం అంటే సర్వీస్ వెళ్ళి వాళ్ళకి చేయలేం, తను బాగా చేస్తారు. నేను వాళ్ళకి పిల్లలకి అది ఏమన్నా కావాలంటే ఎవరికైనా చెప్పి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఫుడ్ అది చాలా చేయడం. డెఫినెట్లీ. సో ఇవైతే వేగిపోయాయి. ఓకే అండి. తర్వాత ఆకు, వామాకుని మనం వేపుకోవాలండి లైట్గా. లైట్గా వేపుకుంటే సరే. సో
సో వామాకు చట్నీ అనేది కొంచెం చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ గా అంటే హెల్దీగా చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటాం. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చేసుకుంటూ ఉంటాం. మునగాకు తోటి, తర్వాత ఇప్పుడు తెలగపిండి ఉంటది, ఇలా వీటితో కూడా మంచి ఆరోగ్యం అది. అలాంటివి చేసుకోవచ్చు. ఇంట్లో బిర్యానీలు ఎక్కువ బాగా చేస్తూ ఉంటాను. బిర్యానీలు ఎక్కువ చేస్తుంటారు. మంచి మంచి కాంబినేషన్స్, వెజ్ బిర్యానీ, తర్వాత నాన్ వెజ్, మొత్తం ప్రాన్స్ బిర్యానీ, మటన్, ఫిష్ అన్ని. సూపర్. ఓకే, సో ఇవైతే సో వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు వేసి ఓకే అది గ్రైండ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. సో చింతపండు వేసేస్తారా? ఇవి కూడా వేసేస్తాను నేను. చింతపండు ఇందులో వేసుకుందాం అండి. అది వేసుకున్న తర్వాత ఓకే. ఓకే అండి, ఇందులో వేసుకున్నాం కదా. కొంచెం చల్లారిన తర్వాత చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో వేసేసేయండి. ఓకే, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే నలగదు కదా, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వావ్, సో పర్ఫెక్ట్ గా మిక్సీ చేసేసాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పోపులు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేస్తారా? ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ అండి ఓకే, కొంచెం వేయడం. సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే మీకు బాగా ఇష్టం? నాకు మదర్ రోల్స్ ఎక్కువ బాగా ఇష్టం అండి. ఓకే, సో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఒక మదర్ని కదా, అందుకని మదర్గా చేయాలని బాగా. సో ఎవరు, పాపనా బాబునా మీకు? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులు. ఓకే, పర్ఫెక్ట్. సో వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట, నువ్వు వెళ్ళి చక్కగా ఫిల్మ్స్ లో చేయి మమ్మీ అని. సూపర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు శనగపప్పు అండి. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి వేసుకుంటామండి. ఓకే, వెల్లుల్లి బాగా మంచిది కదా. ఆ ఫ్లేవర్ కూడా మంచి టేస్ట్ ని ఇస్తుంది. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటాము. లాస్ట్లో చిన్న ఇంగువ, కానీ దాన్ని కొంచెం కలుపుకొని చిన్న కరివేపాకు. అవి వేగిన తర్వాత చట్నీ అందులో వేసుకుంటాం. సో చక్కగా వేగిపోయింది, యాక్చువల్లీ బ్రౌనిష్ కలర్ లో కూడా వచ్చింది. ఇంకా మనం చట్నీ వేసుకోవచ్చు. వేసేసి ఒక స్పూన్ అందుకోరా, స్పూన్ ఒకటి, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇదే కదా అసలైంది. సో లాస్ట్ లో సాల్ట్ వేసుకొని టేస్ట్ చిన్నది వేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా పోపు పెట్టుకున్నాము అండ్ ఆ పేస్ట్ కూడా వేసేసాం కదా, కాస్త వేగనిద్దాం సిమ్ లో పెట్టి. ఓకే అండి, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చట్నీ. ఆ అరోమా అయితే బాగా తెలుస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. చేసుకుందాం. ఓకే, వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. దాని మీద కొంచెం నెయ్యి వేసుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది. సూపర్.
వామాకు చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వామాకు చట్నీకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, వామాకు 1 కప్పు, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2. వామాకు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, ఎండుమిర్చి, వామాకు వేసి వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న వామాకు పేస్ట్, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వామాకు చట్నీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో చట్నీ టేస్ట్ చేసేద్దాం మరి. వావ్, అంటే కొంచెం ఆ ఘాటు డిఫరెంట్ టేస్ట్ వస్తుందేమో అనుకున్నాం, కానీ దాన్ని కొంచెం డామినేట్ చేయడానికి ధనియాలు యూజ్ చేశారు. పర్ఫెక్ట్ గా జెల్ అయిపోయింది చట్నీ. మీరు అన్నట్టు ఆ వేడి అన్నంలోకి ఆ నెయ్యి వేసుకొని తింటే పర్ఫెక్ట్ ఉంటుంది. సో నార్మల్ మనం టమాటో చట్నీ అది తింటూ ఉంటాం కదా, దాంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. లైక్ ధనియా అండ్ అలాగే వామాకు, సో కొంచెం ఫ్లేవర్ కూడా చాలా చక్కగా ఉంది. సూపర్. అండ్ ఇంకా ఎలాగో న్యూట్రిషనల్ వాల్యూస్ నువ్వు చెప్తావు, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మంచి రెసిపీని మాకు అండ్ ఈటీవీ లైఫ్ వ్యూవర్స్ కి పరిచయం చేశారు శోభ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. నిజంగా రోటి పచ్చళ్ళు ఏ కాంబినేషన్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. సో నిజంగా ఇది సూపర్ గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆమ్లెట్. వావ్, క్యాప్సికమ్ ఆమ్లెట్ నిజంగానే మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ దీనికి పోటీగా ఏం తీసుకొస్తావు అనుకున్నా కానీ ఎస్, నువ్వే గెలిచేస్తావు ఎందుకంటే ఆమ్లెట్ కాబట్టి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఆమ్లెట్ అంటే క్యాప్సికమ్, ఎగ్స్. ఓకే, శనగపిండి ఏంటి కొంచెం డిఫరెంట్గా? సో మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఆ క్యాప్సికమ్లో వేస్తాం అనమాట. సో నార్మల్ ఆమ్లెట్ కాకుండా క్యాప్సికమ్లో వేస్తాం, ఈ షేప్స్లో వేస్తాం మనం. వావ్, సూపర్ ఐడియా అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, 1 స్పూన్. సో ముందుగా కొంచెం శనగపిండి, ఇందులో కొన్ని వాటర్ వేసి ముందే కలిపేసుకుందాం. కొన్ని వాటర్. ఓకే, సో చక్కగా శనగపిండి అండ్ వాటర్ కూడా వేసుకున్నాం. లైట్ గా పిండి లాగా కలుపుకోవాలి. అవును, జస్ట్ ఇలా కలిపేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కూడా వేసేసి కలిపేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి, ధనియా పౌడర్ కొంచెం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా, చిల్లీ ఫ్లేక్స్, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. సో ఫస్ట్ ఇవన్నీ కలిపేస్తే తర్వాత ఎగ్ బీట్ చేసుకోవాలి. అవును. ఇందులోనే మనం ఎగ్ బీట్ చేసేసుకుందాం. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది యాక్చువల్గా ఆమ్లెట్. ఇప్పుడు అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ అండ్ శనగపిండి ఫ్లేవర్ ఎగ్లో ఎలా ఉంటుందో చూడాలి మరి. అవును. సో కొంచెం ఎక్కువ బీట్ చేస్తే మొత్తం కలిసిపోతుంది అన్నమాట. అవును, నేను బీట్ చేస్తాను, అంతలో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుంటూ
సో ఇవి మౌల్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇది పెట్టేసుకోండి. సో వైడ్ సైడ్ పైకి ఉండాలన్నమాట. అవును. ఇందులో కొంచెం సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అండ్ ఇలా అప్పుడప్పుడు కొంచెం స్పెషల్, ఇందాక మాట్లాడుకుంటే స్పెషల్ రెసిపీస్ తక్కువ టైంలో ఎలా చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సూపర్. ఓకే పల్లవి, వావ్, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇంకా మరి మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేద్దాం. ఓకే, లాస్ట్ క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. యా, టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పసుపు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కోడిగుడ్లు 2, క్యాప్సికమ్ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె రాసి కాగాక రౌండ్ గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్లో పెట్టి అందులో ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ క్యాప్సికమ్ ఆమ్లెట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ వేసాము, సూపర్గా ఉన్నాయి. అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి కొన్ని స్పెషల్ రెసిపీస్. ఇదైతే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. యా, సో ఏంటంటే ఎప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా కొంచెం డిఫరెంట్గా చేసుకోవడం ఎలా అని. సో ఆమ్లెట్ అందరికీ తెలుసు, కాకపోతే ఇందులో ఏంటంటే మనం కొంచెం శనగపిండి అనేది డిఫరెంట్గా మిక్స్ చేసాము. అండ్ అలాగే ఈ మౌల్ షేప్లో వేసాం కాబట్టి కొంచెం చూడడానికి కూడా బాగుంటే పిల్లలు హ్యాపీగా తింటారు యాక్చువల్గా. డెఫినెట్లీ. అండ్ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తారా? సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి వామాకు చట్నీ. వామాకులో మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు స్టమక్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, అల్సర్స్ కానీ, ఇరిటేషన్స్ కానీ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు వామాకుని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ప్రిఫర్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు ముఖ్యంగా పిల్లలలో ఆకలి అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఎపిటైట్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వస్తాయో, స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ కోల్డ్, కాఫ్ ఉండే వాళ్ళు కూడా ఎవరికైతే ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆమ్లెట్. క్యాప్సికంలో మనకు ముఖ్యంగా వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో సెకండ్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆమ్లెట్. క్యాప్సికంలో మనకు వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, దాంతోపాటు ఇమ్యూనిటీ బూస్టప్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఎగ్లో మనకు చక్కటి ప్రోటీన్, ఎల్లో కూడా మనము తీసుకోవడం వల్ల ఇందులో ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఫోలిక్ యాసిడ్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు హోల్ ఎగ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్. అండ్ ఫస్ట్ అయితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇది కూడా చక్కటి ప్రోటీన్ అనమాట మనకు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.